వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండువా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఓ వంశీ, ఓ కొడాలి నాని, అదేవిధంగా ఓ రోజా, వీళ్ళంతా కూడా ఈ రోజున ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి అయితే ఉంది మొన్నటి ఎన్నికల్లో. అది కూడా ఒక ఘోర ఓటమి ఎదురైంది వీళ్ళందరికీ కూడా. ఒక భారీ మెజారిటీలతో వీళ్ళ ప్రత్యర్థులు గెలవడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ఈరోజు ప్రత్యేకించి వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్స్గా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ నుంచి వాళ్ళు ఫైర్ బ్రాండ్స్ అని కీర్తించిన అటు ప్రత్యర్థుల నుంచి మాత్రం కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే బిరుదు కూడా తెచ్చుకున్నారు. అయితే వీళ్ళు ప్రత్యేకించి వీళ్ళు ముగ్గురిని మనం ఎందుకు హైలైట్ చేస్తున్నాం అంటే, వీళ్ళు ముగ్గురికి గతంలో టీడీపీలోంచి వచ్చిన చరిత్రే ఉంది. టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్దున్నారు. టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. బట్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీలో ఉన్నప్పుడు అటు కాంగ్రెస్ని కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డిని ఎలా అయితే టార్గెట్ చేస్తూ వచ్చారో, బట్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ స్థాయిలో లోకేష్ని, చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కారు. సో అలాంటి ఈ ముగ్గురు కూడా ఈరోజు ఓటమి పాలై ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉంది. అది కూడా చరిత్రలో ఎప్పుడూ లేనంత ఒక ఘోరం ఓటమిని వైఎస్ఆర్సీపీ ఎదుర్కొంటే ఆ ఓటంలో వీళ్ళు కూడా భాగస్వాములు అయి ఉన్నారు. అయితే అలాంటి నేతల రాజకీయ భవిష్యత్తు ఏంటి అన్న చర్చ ఈ రోజున హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే క్యాజువల్గా రాజకీయాల్లో గెలిపోవటం సహజమే, ఎన్నికల్ని ఫేస్ చేయడం సహజమే. కానీ ఇలాంటి నేతలకు మాత్రం ఈరోజు ఈ ఓటమి అనేది ఒక పెద్ద గుణపాఠంగా మారిందనే చర్చ నడుస్తోంది. ఎట్ ద సేమ్ టైం చూసినట్లయితే ఇక వీళ్ళందరికీ కూడా ఈ రోజున ప్రత్యేకించి వీళ్ళ ముగ్గురికి కూడా ఇటు వైసీపీలో ఓడిపోయారు కాబట్టి ఆ పార్టీలో విలువ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీలోకి వెళ్ళాలనుకున్న ఆ పార్టీలోకి ఎంట్రీ లేదు. ఇక జనసేన లాంటి పార్టీల వైపు చూసే పరిస్థితి కూడా లేదు. వాళ్ళకి ఆ స్థాయిలో ఆ అవకాశం కూడా లేదు. సో ఆ అవకాశం లేకుండా వాళ్ళే చేసుకోగలుగున్నారు. సో అందుకే ఈరోజు చూసినట్లయితే ఒక వంశీ కావచ్చు, ఒక నాని కావచ్చు, ఒక రోజా కావచ్చు, వీళ్ళంతా ఈ రోజున ఒక సెల్ఫ్ గోల్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడం కోసమో, జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసమో, లేకుంటే వేరే కారణాలతోనో వాళ్ళంతా కూడా ఈ రోజున ఈ 5 ఏళ్ల పాటు వాళ్ళు చూపించిన ఒక యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళు చూపించిన ఒక అగ్రెసివ్నెస్ కావచ్చు, వాళ్ళ నోటి దురుసుని అడ్డుకట్ట వేయలేని ఒక పరిస్థితి కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈరోజు వీళ్ళ ఓటమికి అయితే కారణమయ్యాయి. అయితే ఓటమి తర్వాత పరిస్థితి ఏంటి? ఓటమిలో కూడా 2 రకాలు ఉంటాయి. హుందాగా ఓటమిని స్వీకరించడం ఒకటైతే, ఆ ఓటమి వాళ్ళని హ్యూమిలేట్ చేయడం మరొక అంశం. ఎందుకంటే ఈ ఇన్నాళ్లుగా వాళ్ళు చేసిన అన్నీ కూడా ఈరోజు వాళ్ళని పశ్చాత్తాపడేలా చేస్తున్నాయన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వీళ్ళ సమకాలీకులైన నేతలంతా కూడా ఈరోజు అటుపక్కన అధికార పార్టీలో మంత్రులుగా ఒక సుదీర్ఘకాలం ఆ పార్టీని నడిపించిన వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటే, బట్ ఎంత ఫాస్ట్గా వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారో, ఎంత ఫాస్ట్గా ఒక అగ్రెసివ్ నేచర్తో పేరు తెచ్చుకున్నారో ఫైర్ బ్రాండ్స్ అని, అంతే ఫాస్ట్గా వీళ్ళ జీవితం ముగిసిపోయింది, రాజకీయ జీవితం అని అనుకోవచ్చు. అందుకే ఏ పార్టీలో అవకాశం లేని సిచ్యువేషన్ అయితే ఈరోజు వాళ్ళు కొని తెచ్చుకున్నారు. అలా అని జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు కాబట్టి ఆ పార్టీలైనా నిలదొక్కుంటారా అంటే, ఈరోజు ఆ స్థాయిలో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసే సిచ్యువేషన్ అయితే లేదన్నది వాస్తవం. సో ఈ పరిణామాలన్నీ కూడా వీళ్ళ రాజకీయ భవిష్యత్తు మీద అయితే ఎఫెక్ట్ చూపించబోతున్నాయి. ఆల్మోస్ట్ వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి సమాధి పడ్డట్టే అన్న చర్చ కూడా నడుస్తుంది. అందుకు కారణాలు ఉన్నాయి. ఆ కారణాల గురించి చర్చించే ముందు మనం ఈరోజు గతంలో జరిగిన పరిణామాలను కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముందుగా రోజాను చూసుకున్నట్లయితే, రోజాకి ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ చాలా తక్కువ టైంలోనే, చాలా తక్కువ స్పేస్లోనే ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే వచ్చింది. టీడీపీలో గతంలో దివంగత నేత శివప్రసాద్ లాంటి వాళ్ళ సహకారంతో ఆమె మూవీస్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఒక మారుమూల పల్లెటూరు నుంచి, చిత్తూరు జిల్లా నుంచి ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. అక్కడి నుంచి ఆమె ఒక గ్లామరస్ హీరోయిన్గా, సక్సెస్ఫుల్గా గ్లామర్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఎప్పుడైతే తనకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పడుతూ వచ్చాయో అప్పుడు రాజకీయాల మీద ఫోకస్ పెడతాం. కానీ అప్పుడు కూడా శివప్రసాద్ లాంటి వాళ్ళు ఆమెను టీడీపీ వైపు తీసుకురావడం కానీ జరిగింది. ఈ క్రమంలో ఆమె టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కూడా ఆమెకు అత్యంత కీలకమైన మహిళాధ్యక్షురాలు పదవి దక్కింది. అప్పుడు ఆ స్థాయిలో మహిళాధ్యక్షురాలు పదవిని కూడా ఆ స్థాయిలో ఫోకస్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బెల్ట్ షాపులు, అప్పుడు కాంగ్రెస్ హయాంలో బెల్ట్ షాపులకు సంబంధించి ఆమె చేసిన పోరాటాలు కూడా ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అయితే తెచ్చిపెట్టాయి. ఒకసారి చంద్రగిరి నుంచి, ఒకసారి మరోసారి నగర్ నుంచి కూడా టీడీపీ టికెట్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా సొంత పార్టీ నేతలే తను ఓడించారంటూ ఎన్నోసార్లు టీడీపీ మీద కూడా ఆమె విమర్శలు చేస్తూ వచ్చారు. అయినా ఆ పార్టీ బేర్ చేసింది. ఇక ప్రత్యేకించి 2009లో వైఎస్ఆర్ రెండోసారి గెలిచిన తర్వాత ఆమె వెళ్ళి అతనికి బొకే ఇవ్వడం కానీ, ఆ కొద్ది రోజులకే వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి డిఫర్ అయిన పరిస్థితుల్లో ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. అయితే అప్పుడే ఒక ఐరన్ లెగ్ ఇమేజ్ని అయితే రోజా తెచ్చుకుందని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని అలా కలిసిందో లేదో ఆ రోజు ఆయన జైలుకి వెళ్ళున్నారు అక్రమాస్తుల కేసులో. సో అందుకే అప్పట్లో కాంగ్రెస్ మహిళాధ్యక్షులుగా ఉన్న గంగాభవాని లాంటి వాళ్ళు కూడా చాలా సీరియస్గా రోజాకి ఐరన్ లెగ్ అని ముద్రేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఈ స్థాయిలో ఆమె మీద అప్పుడు ఎలిగేషన్స్ వచ్చినాయి, ఆమె కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత రోజుల్లో ఆమె జగన్ పంచం చేరే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి కూడా టీడీపీ మీద
చాలా సీరియస్ ఎలిగేషన్లు అయితే చేస్తూ వచ్చారు. ఎక్కడ వెనుక ముందు ఆలోచించకుండా తన ఎదుటి ఉంది ఎంతటి వాళ్ళైనా ఆ వ్యక్తుల్ని తను ఏ స్థాయి వాళ్ళన్న ఆలోచన కూడా లేకుండా రోజా చేసిన విమర్శలు ఎన్నోసార్లు నిజంగానే ఆమె డిగ్రేడ్ అవ్వడానికి కూడా కారణమయ్యా అన్నది వాస్తవం. ప్రత్యేకించి 2014లో ఆమెకు జగన్మోహన్ రెడ్డి నగర టికెట్ ఇచ్చున్నారు. అప్పుడు గాలి ముద్దుకృష్ణ చేతుల్లో ఆమె పూర్తి స్థాయిలో అంతకుముందు ఓడిపోయిన చరిత్ర ఉన్న రోజా ఆ ఎన్నికల్లో గాలి ముద్దుకృష్ణ ఓడించి మరీ ఎమ్మెల్యే అయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టున్నారు. ఆ తర్వాత మనం చూస్తే 5 ఏళ్ల పాటు పార్టీ ప్రతిపక్షంలో ఉంది, అటు టీడీపీ అధికారంలో ఉన్న ఒక భువనేశ్వర్ దగ్గర నుంచి ఒక బ్రాహ్మణి వరకు, ఒక లోకేష్ దగ్గర నుంచి ఒక చంద్రబాబు వరకు ఎవరిని కూడా రోజా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అది అసెంబ్లీ అయినా కావచ్చు, బయట అయినా కావచ్చు. ఆ స్థాయిలో ఆ 2 ప్లేసెస్కి ఉన్న శాంటిటీని కూడా పక్కన పెట్టి ఆమె మాట్లాడిన సందర్భాలు అయితే ఉన్నాయి. అలా రోజా ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ అని వైఎస్ఆర్సీపీ నేతలు కీర్తించిన, బట్ తన నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుందన్న ఒక డట్టి ఇమేజ్ని కూడా రోజా మూటగట్టుకుందని అనుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆమెకు టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గాలి ముద్దుకృష్ణ కొడుకైన గాలి భానుప్రకాష్ను ఓడించి మరోసారి ఆమె అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. సో అడుగుపెట్టిన వెంటనే ఆమెకి ఏపీఐసీ చైర్పర్సన్ పదవి ఇచ్చున్నారు. మంత్రివర్గంలో 2.5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆమెను మంత్రివర్గంలో కూడా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఒక టూరిజం శాఖ మినిస్టర్గా ఆమెని నిలబెడతాం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అప్పటి నుంచి మనం చూసినట్లయితే తన టూరిజం శాఖ కంటే, తన నగరీ కాన్స్టిట్యున్సీ కంటే, తన మంత్రి పదవి కంటే, తన మంత్రి పదవి విషయంలో ఉన్న అవగాహన కంటే రోజా ప్రత్యర్థుల మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టే ప్రయత్నం చేశారు. అటు టీడీపీకి తోటి ఇటు పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేయడంలో, వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేయడంలో రోజా ముందుండేవాళ్ళు. ఎప్పుడైనా సరే ఒక స్థాయి దిగి విమర్శలు చేయాలి, అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు చంద్రబాబు నాయుడిని కానీ, అటు లోకేష్ని కానీ అనుకుంటే రోజానే ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడించిన సందర్భాలు ఉన్నాయి. బహిరంగ వేదికల మీద కూడా ఇదే విషయం చాలాసార్లు స్పష్టమైంది. సో అలాంటి రోజా ఈరోజు నగరి నుంచి మరోసారి పోటీ చేస్తున్నారు. సొంత పార్టీలోనే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళతో ఆమెకు విభేదాలు ఉన్నాయి, ఆ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ రోజున ప్రత్యర్థి పార్టీలు అవసరం లేదు, సొంత పార్టీ నేతలే రోజా ఓటమికి సగం కారణమయ్యారు కూడా. అందుకే ఇక నగరిలో ఫేస్ కూడా చూపించిన పరిస్థితి అయితే రోజాకి ఎదురవుతుంది. ఒక భారీ మెజారిటీతో గాలి భానుప్రకాష్ గెలవడం జరిగింది ఈ రోజున. ఇక ఒక దశలో అసలు నగరి టికెట్ రోజాకి ఇవ్వద్దని కూడా ప్రత్యర్థులు డిమాండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అల్టిమేట్గా రోజా వైపే మొగ్గు చూపారు. ఆ సీటు పోతుందని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆమెకి టికెట్ కేటాయించడం ఈరోజు రోజా ఓటమికి అయితే కారణమైంది. ఇక నానిని చూసినట్లయితే కొడాలి నాని అలియాస్ కొడాలి వెంకటేశ్వరరావు, ఈయన స్టార్టింగ్లో ఒక సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. సో ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో, ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ అండ్ హరికృష్ణతో ఒక సాన్నిహిత్యం ఆయన టీడీపీకి కూడా దగ్గర చేసింది. కేవలం ఈ సాన్నిహిత్యం కారణంగానే కొడాలి నానికి ఆ తర్వాత రోజుల్లో గుడివాడ టికెట్ కూడా లభించింది. గుడివాడ సీట్ అంటేనే కృష్ణా జిల్లాలో ఒక హార్డ్ కోర్ సీట్ అది, అందులో కూడా నందమూరి ఫ్యామిలీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న సీట్ అది. అలాంటి సీట్ని కూడా కొడాలి నానికి చంద్రబాబు నాయుడు కేటాయించారంటేనే అది హరికృష్ణ అండ్ ఫ్యామిలీ వల్లే కారణమని అనుకోవాలి. సో అప్పటి నుంచి కూడా కొడాలి నాని 2004లో మొదటిసారి ఆయన గుడివాడ నుంచి గెలిచారు. 2009లో మరోసారి టీడీపీ నుంచి గెలుచున్నారు. ఆ తర్వాత 2009 పరిణామాలు, తన తండ్రి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో కొడాలి నాని వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. మనం ప్రత్యేకంగా ఆల్రెడీ రోజా గురించి చెప్పుకున్నాం, కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో కొడాలి నాని పార్టీ ప్రతిపక్షంలో ఉన్న అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట ఆయన మాట్లాడిన మాటలు ఎన్నోసార్లు కాంట్రవర్సీ అయ్యాయి. ఎన్నోసార్లు తన స్థాయి తగ్గించుకొని ఆయన మాట్లాడిన మాటలు అటు ప్రత్యర్థులు కూడా టార్గెట్ అవుతూ వచ్చారు ఆయన. ఇక అదే సమయంలో చూసినట్టయితే ఒక కొరకరాని కొయ్యగా టీడీపీకి మారారని అనుకోవాలి తన నోటి దురుసు విషయంలో. అట్లాంటి కొడాలి నానికి చెక్ పెట్టేందుకు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో దేవినేని అవినాష్ని తీసుకొచ్చి గుడివాడలో నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ రోజు రా వెంకటేశ్వర లాంటి వాళ్ళని కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం జరిగింది, పిన్నమనేని ఫ్యామిలీని కూడా. ఆయన ఆ రోజు కొడాలి నాని చేతిలోనే అవినాష్ ఓడిపోవడం జరిగింది. కొడాలి నాని చేతిలో అవినాష్ ఓడిపోయిన తర్వాత ఆయన వెంటనే వెళ్ళి వైఎస్ఆర్సీపీలో కూడా చేరారు కొడాలి నానితో పాటు వెళ్ళి. ఇక అలాంటి కొడాలి నానికి సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చున్నారు. ఇక అప్పటి నుంచి కొడాలి నాని నోటికే కాదు ఆయన దూకుడుకు కూడా ఎవరు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఆ స్థాయిలో లోకేష్ను రాజకీయంగా ఎవరైనా విమర్శలు చేస్తారు, కానీ వాటికి అతీతంగా రాజకీయాలు అంటే ఇలా ఉంటాయనే అంత ఒక నీచ స్థాయికి దిగజారి మరీ నాని లాంటి వాళ్ళు విమర్శ చేసిన సందర్భాలు ఉన్నాయి. అలా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే వచ్చారు వీళ్ళందరినీ కూడా. సో దాని ఫలితమే ఈరోజు కనిపిస్తుంది. ఆ స్థాయిలో నాని నిజంగానే ఒక బూతుల మంత్రిగా ఒక ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు. బ్రాహ్మణి దగ్గర నుంచి భువనేశ్వరి దాకా, లోకేష్ నుంచి చంద్రబాబు నాయుడు దాకా, అమరావతి రైతుల నుంచి అనేక అంశాల దాకా నాని టార్గెట్ చేసిన వ్యవహారం అయితే మాత్రం నాని మాట్లాడిన మాటలైతే ఆయన మీద నిజంగానే ఒక ఏహిభావం అయితే కలిగించాయని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నాని, రోజా వంశీలు అంటేనే
టీడీపీ శ్రేణులకు ఒక ఆగ్రహం కలిగించేలాగా కూడా వీళ్ళు ప్రవర్తించారంటే కూడా అతిశయోక్తి కాదు. ఇక అలాంటి నాని మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన ఈవెన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చే మార్నింగ్ కూడా ఆయన అదే స్థాయిలో మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి. సో అలాంటి నాని కూడా ఈ రోజున ఓడిపోయి గుడివాడ నుంచి ఒక వెన్నిగళ్ల రాము, ఆయన రీసెంట్గా పాలిటిక్స్లోకి వచ్చారు, ఒక ఎన్ఆర్ఐ కూడా, స్థానికంగా ఎప్పటి నుంచి అక్కడ ఉన్న ఫ్యామిలీ కూడా కాదు. అలాంటి వెన్నిగళ్ల రాము చేతిలో లాస్ట్ 1 year నుంచి వెన్నిగళ్ల రాము అక్కడ అభ్యర్థిగా ఫోకస్ అవుతూ వచ్చారు. అలాంటి వెన్నిగళ్ల రాము చేతిలో ఈరోజు ఫ్రెషర్ చేతిలో కొడాలి నాని ఓడిపోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో కొడాలి నాని ఈ రోజున పూర్తిగా ఇంటికి పరిమితమయ్యారు, వాయిస్ కూడా లేని పరిస్థితి ఉంది. ఇక వేరేజ్ వంశీ విషయానికి వచ్చినట్లయితే సేమ్ వంశీ కూడా కొడాలి నాని తరహాలోనే ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగిందని అనుకోవాలి. 2009లో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఒక పరిటాల రవి అనుచరుడుగా వంశీకి ఒక పేరుంది, ఒక సామాన్య కార్యకర్తగా కంటే టీడీపీలో అలా ఆయన టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. సేమ్ కొడాలి నాని తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి దగ్గరయ్యారు, ఆయన సినిమాలకు కొన్ని కంట్రిబ్యూట్ కూడా చేశారు ప్రొడ్యూసర్గా. అలాంటి సాన్నిహిత్యంతోనే చంద్రబాబు నాయుడు ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చారు, రావడమే. సో విజయవాడ ఎంపీగా ఆయన ఓడిపోయినారు ఆ రోజున లగడపాటి చేతిలో 9 ఎన్నికల్లో. 14 ఎన్నికల నాటికి కేశినేని నాని రావడంతో వంశీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గన్నవరం పంపించే ప్రయత్నం చేశారు ఆయన సొంత ఊరికి. గన్నవరం నుంచి ఉన్న దాసర్ బాలవర్ధనను కన్విన్స్ చేసి మరి ఆ రోజు వంశీని అక్కడ నిలబెట్టే ప్రయత్నం అయితే జరిగింది. సో వంశీ ఆ రోజున ఎమ్మెల్యే అయ్యారు. అది కూడా దుట్ట రామచంద్రరావు లాంటి వైఎస్ క్లాస్మేట్, వైఎస్కి అత్యంత సన్నిహితుడైన నేత, అలాంటి ఒక సీనియర్ నేతతో పోటీ చేసి చాలా స్వల్ప మెజారిటీతో ఆ రోజు వంశీ గన్నవరం నుంచి గెలవడం జరిగింది. బట్ గెలిచిన తర్వాత అయినా కుదురుగా ఉంటారంటే అది లేదు. పార్టీ అధికారంలో ఉన్న అనేక సార్లు పార్టీ నిర్ణయాలు ధిక్కరిస్తూ ఆయన మాట్లాడారు మీడియా ముందు. ఒక సిపి రామాంజనేయులతో కాంట్రవర్సీ మొదలుకొని విజయవాడ నడి బొడ్డున జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడం వరకు ఇలా అనేక కాంట్రవర్సీలకు వంశీ వేదిక అవుతూ వచ్చారు. అలాంటి వంశీకే మరోసారి గన్నవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో. అయితే అప్పుడు యార్లగడ్డ వెంకటరావు ఒక ఎన్ఆర్ఐని తీసుకొచ్చి జగన్ సేమ్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతను తీసుకొచ్చి అక్కడ పోటీ పెట్టినారు. బట్ ఆ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా జరిగింది వంశీ. ఇక ఆ తర్వాత ఓడిపోయారు, యార్లగడ్డ వెంకటరావు ఓడిపోయారు, వంశీ చాలా స్వల్ప తేడాతో గెలవడం జరిగింది. ఇక ఆ తర్వాత చూస్తే వంశీ కొద్ది రోజులకే వెళ్ళి కొడాలి నానితో పాటు ఆయన సాహచర్యంతో వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి కొడాలి నాని రోజాలంతా ఇద్దరు ఒక ఎత్తు అయితే వంశీ ఒక్కడే ఒక ఎత్తు అన్నట్టు వ్యవహరించారు. లోకేష్తో పాటు బ్రాహ్మణిని, అదేవిధంగా ఆయన తల్లిని కూడా వ్యక్తిగత విమర్శలు చేస్తూ వంశీ వార్తల్లోకి ఎక్కారు. ఈరోజు గన్నవరంలో వంశీ వెంట నడిచిన టీడీపీ క్యాడర్, వంశీ వెంట వైసీపీలోకి వెళ్ళిన టీడీపీ క్యాడర్ కూడా ఆయన వ్యతిరేకించిందంటేనే, ఆయన అసహించుకుందంటేనే వంశీ నోటి దురుసు ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వంశీ తీరుని ఎండగడుతూనే యార్లగడ్డ లాంటి వాళ్ళు బయటకు వచ్చినారు. టీడీపీ ఆయనకి టికెట్ ఇచ్చింది. వాళ్ళ భారీ మెజారిటీతో యార్లగడ్డ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్ని చేతులారా వీళ్ళు కొని తెచ్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఒక వెన్నిగళ్ల రాము, ఒక యార్లగడ్డ వెంకటరావు ఇద్దరు కూడా రాజకీయంగా జూనియర్లే, ఇటు కొడాలి నానితో పోల్చినా వంశీతో పోల్చినా. అలాంటి వాళ్ళ చేతుల్లో కూడా ఈరోజు వాళ్ళకి ఘోర ఓటమి అయితే ఎదురైంది. ఓటమి సర్వసాధారణమే. ఈరోజు ఓటమి ఎదురైతే వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటాయి. ఆ ఛాన్స్ అయినా చాలా మందికి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ముగ్గురికి కూడా ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయిందని అనుకోవాలి. అసలు వైఎస్ఆర్సీపీనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు గెలుచుకున్న 11 సీట్లలో ఎంతమంది ఆయనతో ఉంటారు, ఎంతమంది వెళ్తారు, ఆ నలుగురు ఎంపీలో ఎంతమంది బీజేపీ వైపు చూస్తున్నారు అనేది ఒక హీటెడ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో. జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా బొత్స లాంటి వాళ్ళే బయటకు వచ్చి విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టే ఏకంగా జగన్మోహన్ రెడ్డి తీరు వల్లే మేము ఓడిపోయామంటూ కూడా అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకా బయటికి రావాల్సిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈవెన్ బొత్స లాంటి వాళ్ళు, ధర్మాన్ లాంటి వాళ్ళు రిజైన్ చేసి బయటకు వస్తే వాళ్ళకి ఒక టీడీపీనో, ఒక జనసేన లాంటి పార్టీలు ఆప్షన్గా, లేకపోతే షర్మిల లాంటి కాంగ్రెస్ పార్టీలన్నీ ఆప్షన్గా ఉన్నాయి. వీళ్ళ ముగ్గురికి ఆప్షన్ కూడా లేదు. అటు పవన్ కళ్యాణ్ని, ఇటు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే క్రమంలో ప్రజలు కూడా వీళ్ళని అసహించుకున్న పరిస్థితుల్లో పూర్తిగా తమ ముఖాలు కూడా ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చూపించుకోలేని పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో టీడీపీకి వెళ్దామంటే అవకాశం లేదు, ఆ ఛాన్సే లేదు. జనసేనకి వెళ్దామంటే ఆ వీలు లేదు. అలాగని వైసీపీలో ఉందామంటే ఆ వాల్యూ కూడా లేదు. ఎందుకంటే ఓడిన నేతల్ని, గెలిచిన నేతలనే దగ్గరికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. అలాంటిది ఓడిపోయిన వీళ్ళు ముగ్గురిని కూడా దగ్గర తీసుకుని ఓదార్చే పరిస్థితి జగన్ దగ్గర లేదని అనుకోవాలి. సో అన్ని పార్టీలో ఆల్మోస్ట్ వీళ్ళందరికీ కూడా రాజకీయ అవకాశం క్లోజ్ అయినట్టే, అంటే డోర్స్ క్లోజ్ అయినట్టే అనుకోవాలి. అంటే వీటన్నిటికీ ఫలితం ఒక నోటి దురుసనే అనుకోవాలి. ఎగ్జాక్ట్గా అదే కూడా అనుకోవడం కూడా అవసరం లేదు. కేవలం తమ నోటి దురుసుతో ముందు వెనుకలు ఆలోచించకుండా వీళ్ళు ప్రవర్తించిన విధానం కానీ, వీళ్ళ యాటిట్యూడ్ కానీ రాజకీయాల్లో భవిష్యత్ తరాలు ఎంట్రీ ఇచ్చినట్లయితే ఎలా ఉండకూడదు వాళ్ళు అనడానికి వీళ్ళు ముగ్గురు ఒక రోల్ మోడల్స్ అనుకోవాలి. వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్స్ అనుకోవాలి. సో అందుకే వీళ్ళు ముగ్గురిని ఓడించి ఈ రోజున ఇంట్లో కూర్చోబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. ఏపీ ప్రజలు కీలేరికి వాత పెట్టారన్న విధంగా తమకు అవకాశం వచ్చినప్పుడే ప్రజలు తామేంటో చూపించగలిగారు. రాజకీయ పార్టీలో ప్రత్యర్థులు వీళ్ళ మీద ప్రతీకారం తీసుకోలేదు. కేవలం ప్రజల నుంచి వచ్చిన తీర్పది. సో అందుకే ఆల్మోస్ట్ వీళ్ళ రాజకీయ భవిష్యత్తు
భవిష్యత్ శూన్యమే అని చెప్పుకోవచ్చు. రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా వీళ్ళు ముగ్గురే తమకు తాముగా సెల్ఫ్ గోల్ చేసుకొని సమాధి కట్టుకున్నారనుకోవచ్చు. అది వీళ్ళ ముగ్గురి రాజకీయ భవిష్యత్ అనే అనుకోవాలి మనం. ఇది ఇవాళ స్పెషల్ లైవ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.